వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. సో ఈరోజు బాగానే అయినట్టున్నాయి కదండి వాదనలు. అరౌండ్ 2:30 2 o'clock ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకు తెలియదు. బట్ ఇట్ వెంట్ టిల్ 5 o'clock. నేను 5 o'clock వరకు చూస్తూనే ఉన్నాను. సో ఫస్ట్ న్యాయమూర్తి సారీ ఎవరు లాయర్ సురేందర్ రావు గారు అనుకుంటా, ఆయన మాట్లాడినట్టున్నారు. ఆ తర్వాత 1.5 hour ఆవిడ మాట్లాడారు, రచనారెడ్డి గారు మాట్లాడారు. సో నేను కొంచెము వింటూ ఉన్నా, మధ్యలో అది బ్రేక్ అవుతుంది, స్ట్రీమింగ్ ఆగిపోతుంది, వినిపిస్తుంది. కానీ బట్ ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే దే హ్యావ్ బ్రాట్ అవుట్ ఆల్మోస్ట్ ఆల్ ద పాయింట్స్. మనకి ఏదైతే పాయింట్స్ అనుకుంటున్నామో, సురేందర్రావు గారు మాట్లాడిన పాయింట్స్, ఎవాల్యుయేషన్ సరిగ్గా అవ్వలేదు, ఎవాల్యుయేషన్ సరిగ్గా అవ్వలేదు, మీరు 350 మందో ఎంతో నెంబరు చెప్పారు, కానీ 90 రోజులు కలిసి 90 రోజులు మొత్తం చేయలేదు అది. వాళ్ళు అక్కడక్కడ బ్రేక్స్ ఇస్తూ చేశారు అని అన్నారనమాట. జడ్జి గారు అడిగారు, అవును 90 రోజులు చేయలేదంటే, లేదు లేదు జడ్జి గారు 90 రోజులు అవ్వదు అని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక పని ఉంటే మీరు 30 మందిని ఈరోజు పెట్టి, 30 మందిని రేపు పెట్టి, 30 మందిని ఇంకా వేరే 30 మందిని పెడితే మొత్తం ఎంతమంది పని చేసిరు అని అంటే 90 మంది అంటారా, 30 మంది అంటారా అండి అని అన్నారు అనమాట. అంతే కదా. ఇప్పుడు 3 రోజులు నువ్వు రోజుకి ఈరోజు 30 పెట్టావు, రేపు ఇంకొక 30 పెట్టావు, రేపు ఎల్లుండి ఇంకొక 30 పెట్టావు. హౌ విల్ దాట్ బికమ్ 90? బేసికల్లీ యూ మస్ట్ హ్యావ్ ఎంప్లాయిడ్ 90 డిఫరెంట్ పీపుల్, బట్ ఓవరాల్గా చూసుకుంటే ఎవ్రీ డే ఓన్లీ 30 పీపుల్ ఆర్ వర్కింగ్. సో ఇదే పాయింట్ హీ వాస్ ట్రయింగ్ టు కన్వే టు ద జడ్జ్ గారు. సో వీళ్ళు 90 days మొత్తం డేస్ పనిచేయలేదు. సో దే మస్ట్ హ్యావ్ ఎంప్లాయిడ్ 350 ఆర్ ఆడ్ పీపుల్ ఎవాల్యుయేటర్స్, బట్ దే డిడ్ నాట్ వర్క్ ఫర్ ద హోల్ వాట్ ఎవర్ ద టైం పీరియడ్. ఎప్పుడు నవంబర్ నుంచి జనవరి వరకు ఎప్పుడో చేశారని చెప్పారు కదా ఎవాల్యుయేషన్, అది జరగలేదు. ఆ పాయింట్ ఒకటి మెన్షన్ చేశారు. అండ్ ఇంకోటి నాకు గుర్తున్నట్టయితే మెయిన్స్ హాల్ టికెట్ కూడా గురించి మాట్లాడారు. మెయిన్స్ హాల్ టికెట్ ఎందుకండి కొత్తగా ఇచ్చారు, వాట్ డస్ దట్ మీన్? మెయిన్స్ హాల్ టికెట్ కొత్తగా ఇస్తే ఎవరైనా వస్తారు కదా, దానికి ఒక ఎగ్జాంపుల్ ఏదో చెప్పినట్టున్నారు. తర్వాత మళ్ళీ మేడం గారు కూడా వచ్చారు. మేడం కూడా అదే అలాంటి పాయింట్సే మాట్లాడారు. మెయిన్స్ హాల్ టికెట్ గురించి మాట్లాడినట్టున్నారు. ఆ తర్వాత ఓవరాల్గా నాకు గుర్తు రావట్లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే సమ్మరీ ఏంటంటే, ఇంకా మొత్తం వాదనలు అవ్వలేదండి కంప్లీట్గా. స్టిల్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిస్కషన్. మేడం గారు ఇంకా నాకు ఒక మ్యాక్సిమం 2 hours ఇవ్వండి రేపు అని అన్నారు. సో జడ్జి గారు ఇస్తా అన్నారు. అయితే ఇన్ బిట్వీన్ కొంచెం ఫనీ అనిపించింది ఏంటంటే, టీజీపీఎస్సీ వాళ్ళు దేవర్ లూజింగ్ దేర్ పేషెన్స్, అసహనం కోల్పోతున్నారు. సురేందర్రావు గారు మాట్లాడుతున్నప్పుడు టీజీపీఎస్సీ లాయర్ గారు మీరు ఏంటంటే చెప్పిందే చెప్తారు అన్నట్టు మాట్లాడుతుంటే, జడ్జి గారు కలగజేసుకొని, అరే మీరే కదా అండి 150 పేజీల కౌంటర్ ఇచ్చారు, మరి ఆ కౌంటర్కి వీళ్ళు ప్రతి కౌంటర్ ఇవ్వాలి కదా, వీళ్ళు చెప్పాలి కదా, మీరు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా అని కొంచెం జడ్జి గారు మన పిటిషనర్ లాయర్స్ తరఫున కొంచెం సపోర్ట్ చేసినట్టు అనిపించింది. అంటే ఆ విషయంలో అట్లా అన్నారనమాట. సో హీ వాజ్ ఏబుల్ టు స్పీక్. ఆయన చెప్పదలుచుకుంది చెప్పాడు. సార్ నిదానంగానే చెప్పారు. బట్ హవెవర్ హీ హ్యాస్ ఆల్రెడీ కన్వేడ్ వాట్ ఈస్ టు బి టోల్డ్ టు ద జడ్జ్. సో ప్రెటీ మచ్ ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కన్వే అయినాయండి. అండ్ మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్ అనేది మళ్ళీ తీశారు. అంటే ఎట్లా పెడతారు మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్ల వల్ల ఎవడు పడితే వాడు దూరే అవకాశం ఉంటుంది అన్న కోణంలో ఇట్ వెంట్ అహెడ్. సో అట్లా అనమాట. రేపు చూద్దామండి. అల్టిమేట్ ఎనీవేస్ మనము ఇప్పుడు దీని గురించి ఎంత మాట్లాడుకున్నా, ఇప్పుడు మనం ఇదంతా ప్రిజుడీస్ కాబట్టి వీ డు నాట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో మనం ఇట్లా కూడా అనుకున్నాం కదా అప్పుడు, ఆ టైంలో గుర్తుందా, లాస్ట్ ఇయర్ కూడా సూపర్ డూపర్ జరిగిన వాదనలు మనకు ఫేవరబుల్గా వస్తుంది అనుకొని మనం కూడా అందరము చంకలు గుద్దుకున్నాం అప్పుడు. కానీ డమాలైంది. ఇప్పుడు కూడా ఇట్లాంటి వీడియో పెడితే మా దోస్తులే చెప్తున్నారు, అన్న వద్దన్నా నువ్వు ముచ్చట చెప్పకన్నా అని నన్ను తిడుతున్నారు. నేను కూడా మానేసిన కదా, నేను కూడా టీజీపీఎస్సీ గురించి మాట్లాడడం చాలా రోజుల క్రితమే మానేసిన. కానీ బట్ స్టిల్ ఇదే ఆ దురద ఉంటుంది కదండి. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనేది జల్దీ పోదు ఈ దురద. ఒకసారి దీనికి కూర్చుంటే
ఈ క్రికెట్ లాంటిది అనుకోండి, ఎక్కడ పోయినా కానీ అన్న స్కోర్ ఎంత, స్కోర్ ఎంత, స్కోర్ ఎంత, ఇది కూడా అంతే అట్లనే ఉంది. ఏం జరిగింది, ఏమైంది, ఏమైంది, ఏమైంది. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసి చదివినాం కదా. నేను ఎంత హార్డ్ వర్క్ చేసినో నా వీడియో చూడండి, నిన్న మొన్న ఎవరన్నా చూడండి, నేను ఎంత హార్డ్ వర్క్ చేసి చదివినో 2 days బ్యాక్ నేను చెప్పిన నా నోట్స్ ప్రిపరేషన్ అని ఒక వీడియో పెట్టిన, అది చూడండి తెలుస్తుంది అంటే ఏ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ నాది ఉండిందో. సో మరి అంత లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ చేసి టీజీపీఎస్సీని నమ్మి అన్నీ వదిలేసి, ఇల్లు వాకిలి పిల్లం పిల్లలు అన్నీ వదిలేసి ఆ రేంజ్ ప్రిపరేషన్ చేసి టీజీపీఎస్సీని మొత్తం నమ్మి కూర్చొని ఇప్పుడు ఇట్లా అవకతవకలు జరిగినాయి అంటే నాలాంటి ఎంత హర్ట్ అవుతాడండి. నేను ఒక్కనే కాదు, నేను జస్ట్ ఒక రిప్రజెంటేషన్, నేను ఛానల్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. కానీ ఇట్లనే అందరూ కూడా చాలా చాలా సాక్రిఫైస్ చేసి వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు మీలో ఎంతమంది ఫ్యామిలీని ఇప్పుడు ఏదో సాధించుకోవాలి, చేయాలి, చూపెట్టాలి, మా ఫ్యామిలీకి, రిలేటివ్స్కి, చుట్టాలకి, పిల్లంకి, పిల్లలకి, ఇంటి పక్కలకి, ఏజ్ దాటిపోయినా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఒక్కొక్క కథ. అశోక్ నగర్ పోతే అశోక్ నగర్ కథలు అంటే అశోక్ నగర్ యూపీఎస్సీ కథలు అంటే, యూపీఎస్సీ కాదు ఇది గ్రూప్ 1, యూపీఎస్సీ కథలు వేరు. కానీ అశోక్ నగర్ గ్రూప్ 1 మెయిన్స్ టీజీపీఎస్సీ అని లాస్ట్ 3 సంవత్సరాల కథలు తీసినాం అనుకో, ఒక్కొక్క ముచ్చట ఒక్కొక్క విధంగా ఉంటుంది, అందరికీ తెలిసిందే. సో అట్లాంటి ముచ్చట్లకి వెళ్ళి వచ్చినాం కాబట్టి ఇంకా స్టిల్ వీఆర్ ట్రయింగ్ టు సీ. బట్ స్టిల్ అండి, నేను ఇప్పటి వరకు కూడా నన్ను చాలామంది సబ్స్క్రైబర్స్ అన్నాను, అందరినీ డీవియేట్ చేసినావు, అది చేసినావు, ఇది చేసినావు అన్నారు. కానీ నేను ఎక్కడ నేను డీవియేట్ కాలేదు, ఎవరిని డీవియేట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు నేనే డీవియేట్ చేసినట్టయితే ఇంత వాదన ఎందుకు జరుగుతాయండి, ఇన్ని అవకతవకలు ఎందుకు జరుగుతాయి? నేను డీవియేట్ చేసినా అనుకుంటే ఇన్ని అరే ఒక్కటా రెండా పుట్టలు వస్తూనే ఉన్నాయి. అసలు అందరినీ తీసుకుపోయి సెగ్రిగేట్ చేయడం ఏందండి? మెన్ ఉమెన్ ఏందండి? ఆ సెగ్రిగేషన్ ఏందండి? అసలు ఎందుకు చేయాలండి? ఆయన అన్నారు ఈరోజు చెప్పారు, మీరు సెగ్రిగేట్ చేసి మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి మీరు అనానిమస్గా పేపర్ కరెక్షన్ చేపిస్తున్నా అంటున్నారు. కానీ వెన్ యూ హ్యావ్ డన్ సచ్ ఎ సెగ్రిగేషన్, ఇట్ క్లియర్లీ సెండ్స్ అన్ ఇండికేషన్ టు ద ఎవాల్యుయేటర్ దట్ ఇది అది అని మనకి మీకు చెప్తే చూడండి. మనం పత్తలాడతాం కదా, పత్తలాడినప్పుడు పేకాడినప్పుడు బాగా అంటే మనం కాదు, నేను విన్నా బాగా రెగ్యులర్గా పేకాట ఆడిన వాళ్ళకి జస్ట్ ఇట్లా దాన్ని పేక ముట్టుకోగానే తెలిసిపోతుందంట వాళ్ళకి. అంటే వాళ్ళ అంత నిష్ణాతులు అనమాట. జస్ట్ కొంచెం ఇట్లా మడుస్తారు, ఎండింగ్ మారుస్తారు, కొంతమంది గిల్లుతారు, అట్లా కొన్ని ఉంటాయంట టెక్నిక్, మాకు తెలియదు. ఇది కూడా అలాంటి సిచ్యువేషనే. అంటే ఇట్లా నువ్వు సెగ్రిగేట్ చేసిన తర్వాత సమ్ కైండ్ ఆఫ్ ఇండికేషన్ పోతుందంట ఎవాల్యుయేటర్స్కి. ఓకే, ఇది ఈ పేపరు, ఈ సెగ్రిగేషను, ఈ బార్ కోడ్ ఏదో అలాంటిది ఏదో చెప్పాడు. సో దేర్ ఈజ్ ఏ స్కోప్ ఫర్ సచ్ థింగ్ అన్న ఒక పాయింట్ మెన్షన్ చేశారు. అండ్ సెకండ్ థింగ్, థర్డ్ ఎవాల్యుయేటర్ గురించి మాట్లాడారండి. మాట్లాడితే ఫస్ట్ ఎవాల్యుయేటర్కి బబ్లింగ్ ఛాన్స్ ఉంది, సెకండ్ ఎవాల్యుయేటర్కి బబ్లింగ్ ఛాన్స్ ఉంది, కానీ థర్డ్ ఎవాల్యుయేటర్కి బబ్లింగ్ ఛాన్స్ లేదట. సో వాళ్ళు మాన్యువల్గానే వేయాలంట మార్క్స్. సో అక్కడ కూడా స్కోప్ పోయింది కదా, అక్కడ కూడా దేర్ ఈజ్ ఏ స్కోప్ ఫర్ కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. ఇట్లా ఈ పాయింట్ ఒకటి. ఇంకోటి బయోమెట్రిక్ మీరు నెంబర్ సిస్టమ్ వచ్చినట్టు మార్చిన తర్వాత అప్పుడు అంత వచ్చిర్రు, ఇప్పుడు ఇంత వచ్చిర్రు. అసలు సెకండ్ టైం పోయిందే బయోమెట్రిక్ మీద. మనం 2023 జూన్లో రాసిన పేపర్ ఎగిరిపోయింది ఎట్లా? బయోమెట్రిక్ మీదనే కదా. మళ్ళీ అదే కేసు బయోమెట్రిక్ ఇక్కడ కూడా కొంతమంది రాయలేదు, కొంతమంది రాసిర్రు. అంటే రచనారెడ్డి మేడం గారు అన్నారు, మీరు ఇంతకుముందు ఆ 6 days ఎగ్జామ్స్ అయినప్పుడు మీరు ఏం చెప్పారు సార్? డైరెక్ట్గా ఈరోజు ఎంతమంది అబ్సెంట్ అయ్యారు, ఎంతమంది ప్రజెంట్ అయ్యారని చెప్పారు కదా. మరి అట్లాంటిది ఇప్పుడు మీరు ఎట్లా ఒకసారి నెంబర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వీళ్ళు కొత్తగా యాడ్ అయ్యారు, పాతగా యాడ్ అయ్యారు, ఎట్లా చెప్తారు? వాట్ ఈస్ దట్? బయోమెట్రిక్లో ఒకసారి ఒక నెంబర్ వచ్చింది అంటే 100 మంది వచ్చిరంటే 100 ఉంటారు గ్యారంటీ, ఎక్కువ ఉండరు, తక్కువ ఉండరు. సో అదే సార్ కూడా చెప్పారు. సో హీ హ్యాస్ ట్రై టు కన్వే ద సేమ్ పాయింట్. సో వీళ్ళు అట్లా మతలబ్ చేయడము, బయోమెట్రిక్లో మతలబ్ చేయడము, ఇట్లా మార్చడము. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళే అడ్మిట్ చేశారు, టీజీపీఎస్సీ వాళ్ళే అడ్మిట్ చేశారు. సో ఇట్లా ఉన్నాయండి మల్టిపుల్. మనం ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నా గవే ముచ్చట, కానీ అల్టిమేట్గా రేపు తెలుస్తుంది. లెట్ us see టుమారో వి విల్ సీ. నాకు ఎవరన్నా ఈరోజు రికార్డింగ్ని ఎవరన్నా రికార్డ్ చేసి ఉంటే షేర్ చేయండి సార్, టెలిగ్రామ్లో ఎక్కడనో. లెట్ us see అగైన్ ఇంకొకసారి వి విల్ గో త్రూ దాట్ అండ్ లెట్ us see ఆ పాయింట్. నాకు ఇచ్చి జస్ట్ వేగంగా గుర్తున్నాయండి. పొద్దున్నుంచి టైం లేకపోయేసరికి బయటకు వెళ్ళినా కొంచెం టైం, మా అబ్బాయికి బాగాలేదంటే డాక్టర్ దగ్గరికి వచ్చిన
వాళ్ళు అక్కడికి వెళ్ళారు, నేను కార్లో ఉండి వీడియో చేస్తున్నా. సో లెటస్ సీ టుమారో అసలు ఇంకా మొత్తం అయిన తర్వాత విల్ సీ ఏం జరుగుతుందో. ఇంకా ఇది అసలు ఇది రేపు ఇంకా హియరింగా, జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది, ఏంది కథ అని తెలియదు. అది నాకైతే ఆ కన్విక్షన్ ఎప్పుడూ ఉందండి. ఎందుకంటే నేను ఎందుకు అంత కన్విక్షన్తో ఉన్నానంటే నాది ప్రయత్న లోపం లేదు, 0%. ఒక ప్రయత్న లోపం అంటారు కదా, ఒక 1% కూడా లేదు, 0% కాదు, 1% కూడా లేదు. నేను పెట్టిన ప్రయత్నము 100%. సో విత్ ఆల్ మై కన్విక్షన్ నేను ఎప్పుడో చెప్పిన, అప్పుడైనా నేను ఎంతమంది తిట్టినా కానీ నేను అదే చెప్పిన, అరే ఇంత తప్పులు కనబడుతున్నాయి, పోతుంది ఎగ్జాము, అంతే, ముచ్చటే లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎవరినో కాదు, నన్ను నేను నమ్ముకొని చెప్పిన పాయింట్ అనమాట. 100% నేను ఎఫర్ట్ పెట్టినా కాబట్టి నేను 100% నమ్ముతున్నా. నా ప్రయత్నంలో లోపమే లేదు, 1% కూడా లోపం లేదు. అండ్ చూడండి నా నోట్స్ చూడండి, ఎవరన్నా డౌట్ ఉన్న వాళ్ళు నా నోట్స్ చూడండి. అది సో లెటస్ సి, మనకి ఫేవరబుల్గానే వస్తుంది అనుకుందాం. ఏం జరుగుతుందో మనకు తెలియదు, లెటస్ సి. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇట్లనే మా సంకలు గుద్దుకున్నాం కానీ డమాలు అనిపించారు కదా అప్పుడు, పాత టైంలో కూడా. బట్ ఎవ్రీ టైం అట్లా ఉంటుందని ఏం లేదండి, ఎవ్రీ టైం అట్లా ఉండకపోవచ్చు. అందరికీ ఎంత ఇప్పుడు నేను ఎప్పుడో కోరుకునేది ఒకటే అండి, మనం ఎంతమంది కష్టపడి ప్రయత్నం చేసిరు, ఇంత హార్డ్ వర్క్ చేసిరు, వాళ్ళందరికీ న్యాయం జరగాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు హోప్. వాళ్ళందరికీ న్యాయం జరగాలి, కష్టపడ్డోడికే రాని. ఇప్పుడు నేను మొన్న నోట్స్ పెట్టినా కదా, ఎవడన్నా నాకంటే నేను నీకంటే ఎక్కువ చదివినా అన్నాను అనుకో, వానికే రాని, నాకొద్దు. 563 మంది నాకంటే కష్టపడితే వాళ్ళకే రాని, నేను ఓడిపోవడానికి ఎటువంటి సిగ్గుపడను. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే వీ హ్యావ్ పీపుల్ హూ ఆర్ మోర్ హార్డ్ వర్కింగ్ దెన్ అస్. వీఆర్ వెరీ హ్యాపీ. కానీ ఆ వచ్చిన వాళ్ళు కూడా న్యాయంగా రావాలనేదే మన పోరాటం ఇప్పటికైనా. కానీ అప్పుడైనా ఇప్పుడైనా వచ్చిన వాళ్ళు ఎవరికైనా రానండి ర్యాంకు, కానీ వాళ్ళకి న్యాయంగా రావాలనేది. దీని వెనక గిమ్మిక్కులు ఉండొద్దు అన్నదే ఒక పాయింట్, అంతే. దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్ ఫ్రమ్ ద డే 1 till టుడే. సో హోప్ ద బెస్ట్ అండి. లెటస్ సి, మా వాళ్ళు వస్తున్నట్టున్నారు. మళ్ళీ రేపు అయిన తర్వాత ఐ విల్ ట్రై టు క్యాచ్ అప్. ఓకే, థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గుడ్ నైట్. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.